మీరు చేస్తున్నారంటే అది వ్యభిచారం. నీ భర్త కళ్ళు కప్పినా దేవుడు ఊరుకోడు, నీ భార్య కళ్ళు కప్పినా దేవుడు ఊరుకోడు. నీకు వివాహం అనే ఒక వ్యవస్థకు నువ్వు ఆకుండా ఎక్కడెక్కడో నీ తల్లిదండ్రుల కళ్ళు కప్పి, ఆ పిల్ల కప్పి, వీళ్ళు కప్పి, మీరు అందరి కళ్ళు కప్పి మీరు ఒకరికొకరు చీకట్లో తప్పుడు పనులు చేస్తే దేవుడు ఊరుకోడు. గుర్తుపెట్టుకోండి. వివాహ వ్యవస్థలో నీ కోరికలు తీర్చుకోవాలి. దానికి ఒక బంధం ఉంది. ఇందాక మీరు రెఫరెన్స్ చూసారు లేదో, ఇదిగో నీ యవ్వన కాలపు భార్య యందు నీ యవ్వన కాలపు భార్య కౌగిలిలో సంతోషించు. అది రూల్ అంతే. నాకు కోరుకుంది, నాకు ఆశ ఉంది, నా జీవితానికి ఒక శృంగారమనే ఒక అవసరత ఉంది. అది ఎక్కడ తీరాలి, అది ఎక్కడ నేను దాన్ని సౌందర్యంగా మలుచుకోవాలి. నాకు ఒక భార్య ఉండాలి, ఒక భర్త ఉండాలి. భార్య భర్తలు ఇరువురు కలిసి ఒక ధర్మాన్ని నడిగించాలి. అంతేగాని ప్రేమ అని పేరు పెట్టి మొన్న ఇక్కడ జరిగింది ఏరియాలో మీరు చూస్తున్నారు లేదో, ఆ కాలేజీ ఈవెంట్లు జరిగితే వాళ్ళ తల్లిదండ్రులు నమ్మి పంపించారు. వాళ్ళ కాలేజీ యూనివర్సిటీలో చదువుకుంటారండి. మన సెమినార్ స్టార్ట్ అయింది. ఆ రోజు మన సెమినార్ స్టార్ట్ అయిన తర్వాత సమయంలో వాళ్ళ కార్యక్రమాలు మీరు చూస్తున్నారు లేదో, జంటలుగా తిరుగుతున్నారు. చీకట్లో ఈ ఏరియాలో ఆడపిల్లలు తాగేసి తిరుగుతున్నారు. మన ఒక ఆడపిల్ల గంజాయి తాగేసిన ఆడపిల్లని ఇద్దరు యువకులు చెయ్యగూడిన పనులు అక్కడ రోడ్డు మీద చేస్తున్నారు. ఇప్పుడు మీ నాన్న తెలియకపోవచ్చు, మీ అమ్మకు తెలియకపోవచ్చు, ఇప్పుడు తెలియకపోవచ్చు. గుర్తుపెట్టుకో, ఎవడకి తెలియకూడదు అనుకుంటో రేపు పొద్దున్న కట్టుకున్న వాడికి తెలుస్తుంది. ఆ రోజు స్టార్ట్ అవుద్ది రగడ. గుర్తుపెట్టుకో, ఈరోజు నీ ఇష్టానుసారంగా తిరిగేస్తానంటే రేపు పొద్దున్న నీ ఇష్టం వచ్చినట్టు చిత్త కార్తీక కుక్కలాగా ఈదులంటే తిరిగి నీకు మాత్రం ఉత్తమ భార్య వచ్చేయాలంటే ఎట్లా వస్తుంది? నీకు కుక్కే వస్తుంది. గుర్తుపెట్టుకో, నువ్వు ఎలాంటోడు అయితే నీకు అలాంటిది వస్తుంది, నువ్వు ఎలాంటి దానివైతే నువ్వు అలాంటి దానివై. దేవుడికి తెలుసు ఎవడికి ఎలా జడ్జిమెంట్ ఇవ్వాలో, ఎవరికి ఎలా తీర్పు తీర్చాలో దేవుడికి. అందుకే జాగ్రత్త.